మనలందరికీ ఎప్పుడోకప్పుడు ఇండియన్ గవర్నమెంటే ఎక్కువ మనీని ప్రింట్ చేసి కంట్రీలో ఉన్న పోవర్టీని తగ్గిస్తే అయిపోద్ది కదా అని అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఇలా చేస్తే కంట్రీ ఎకానమీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. 2023 ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఇండియా $648.2 బిలియన్స్ వరకు ఎక్స్టర్నల్ డెప్ట్ అయితే ఉంది. పవర్టీ ఇండెక్స్ మాత్రం నియర్లీ 3.44 బిలియన్ క్రోర్ పీపుల్ ఎక్స్ట్రీమ్ పవర్టీ లైన్ అయితే ఉన్నారు. అండ్ అలాంటప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఎక్సెసివ్ అమౌంట్ లో ఎక్స్ట్రా మనీని ప్రింట్ చేస్తే హైపర్ ఇన్ఫ్లేషన్ కి అయితే దారితీస్తుంది. అంటే మన రోజు వాడే ఐటమ్స్ కాస్ట్ అన్కంట్రోలబుల్ గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మన లైఫ్ ని ఎక్స్పెన్సివ్ అండ్ అన్స్టేబుల్ గా అయితే మారుతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల అదర్ కరెన్సీస్ తో కంపేర్ చేస్తే ఇండియన్ రూపీ వాల్యూ కూడా తగ్గిపోతుంది. దీంతో ఇంపోర్టర్ గూడ్స్ కాస్ట్ చాలా డ్రాస్టిక్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫైనల్ గా కంట్రీ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఇలా ప్రింట్ చేసే మనీతో లోన్స్ అని తీర్చేస్తే దానికోసం మిగతా లోన్స్ ని క్లియర్ చేయడానికి ఇంకా ఎక్కువ మనీ అయితే అవసరం పడుతుంది. ఇది ఒక ఫాస్ట్ అండ్ క్విక్ సొల్యూషన్ అనిపించిన ఇన్ఫ్లేషన్ వల్ల రియల్ వాల్యూ ఆఫ్ పీపుల్ సేవింగ్స్ అండ్ వాళ్ళు సంపాదించిన మనీ వాల్యూ అయితే డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. ఇలా ఎక్స్ట్రా మనీని ప్రింట్ చేయడం వల్ల సొల్యూషన్స్ కన్నా ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ క్రియేట్ అవుతాయి అండ్ ఫైనల్ గా గుడ్ ఎకనామిక్ పాలసీస్ అండ్